అందరికీ నమస్తే. మైసెల్ఫ్ డాక్టర్ టి నాగయ్య. మీరు చూస్తున్నారు ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మొదటిసారి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు టీఎస్సెట్, ఏపీసెట్, సిఎస్ఐఆర్, జేఎల్&డిఎల్ కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఈ ప్రత్యేకంగా ఈ వీడియోస్ తయారు చేయడం జరుగుతుంది. మేము ప్రస్తుతం లైవ్ ఆన్లైన్ క్లాసెస్ తో పాటు రికార్డెడ్ క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నాం. గతంలో టీఎస్సెట్ 2022-23, ఏపీసెట్ 24 మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది. అనేకమైన విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా గురుకుల జేఎల్లో కానీ టీఎస్పీసీఎల్లో మా విద్యార్థులు అనేక మంది క్వాలిఫై అయ్యారు. మేము ప్రస్తుతం లైవ్ కమ్ రికార్డెడ్ బ్యాచ్ చేసి రోజు సాయంత్రం 6 నుంచి 9:30 వరకు రన్ అవుతుంది. రైట్. సో ఈ రోజు మేము సిఎస్ఐఆర్ నెట్ 2023 డిసెంబర్ లో 3 క్వశ్చన్స్ సిఎస్ఐఆర్ లో ఇవ్వడం జరిగింది. ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు, విద్యార్థులు ఈ క్వశ్చన్స్ చేయగలుగుతా ఉన్నారా, ఈ టాపిక్లకి వెళ్ళి ప్రిపరేషన్ చేస్తే బాగుంటుందా, చేయకుంటే బాగుంటుందా, ఎన్ని మార్కుల క్వశ్చన్స్ ఈ టాపిక్లకి వెళ్ళి వస్తున్నాయి, అసలు మెథడ్స్ ఏమున్నాయి అన్న వివరాలు క్షుణ్ణంగా చెబుతూ ఈ డిసెంబర్ లో వచ్చిన క్వశ్చన్స్ ని ఇక్కడ మీకు చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ లోకి వెళ్ళి మనకు 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకటి 3 మార్క్స్ క్వశ్చన్, రెండేమో 4.75 అంటే 4.75 into 2 9.50. ఇది 3 మార్క్స్. టోటల్ 12.50 మార్క్స్ అనేది మనకు ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ నుంచి రావడం జరుగుతుంది. సో మరి ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి? ముఖ్యంగా విద్యార్థులారా, ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్స్. ఒకటి ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్స్, వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్స్. సో 2 types of integral equations are there in integral equations. Only one Frödelholm, another one is the Volterra integral equations. Now what is the difference between these 2 integral equations? So first I am discussing for Frödelholm integral equation, then I will discuss for Volterra integral equations. Right. Now the general form of the Frödelholm integral equation is y of x into g of x is equal to f of x plus lambda times of a to b k of x t f of y of t dt form లో ఉంటుంది. అయితే ఇందులో ఈ లాంబ్డా అనేది ఏంటిది అంటే నాన్ జీరో పారామీటర్, either real or complex. ఇక్కడ g of x, f of x, k of xt are the known functions. Y of t is the unknown function. Y of t is the unknown function. These are the functions in terms of x. Y of t is the unknown function. Right? Now, if ఒకవేళ ఇక్కడ మరి ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్, సెకండ్ కైండ్, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ ఎలా వస్తాయి అంటే, ఒకవేళ ఈ ఈక్వేషన్ 1 లో ఈ g of x కనుక 0 అయితే అప్పుడు దీన్ని ఏమంటామంటే ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్. చూడండి, if g of x is equal to 0, this equation becomes ఇలా వచ్చేస్తుంది. సార్ మైనస్ లాంబ్డా అంటే లాంబ్డా పారామీటర్ కాబట్టి we can write like this. This is called as a ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్. ఇన్ కేస్ అదే g of x ప్లేస్ లో 1 ఉంటే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? y of x into g of x అంటే 1 is equal to f of x plus lambda times of integral a to b k of x t y of t dt అవుతుంది. సో ఫ్రెడెల్హోమ్ లో ఖచ్చితంగా లోయర్ అండ్ అప్పర్ లిమిట్స్ కాన్స్టెంట్స్ ఉండాల్సిందే. సో ఇలా ఈక్వేషన్ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ కైండ్. ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ కైండ్. దీన్ని ఇంకేమంటామంటే నాన్ హోమోజీనియస్ ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ కైండ్. సో దీన్ని నాన్ హోమోజీనియస్ ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ కైండ్ అని పిలుస్తారు. ఎప్పుడు అంటారు అంటే g of x వాల్యూ 1 ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ లో ఉండాలి. ఇన్ కేస్ ఈ ఈక్వేషన్ లో f of x కూడా 0 అయితే, ఇది కూడా 0 అయినట్లయితే అప్పుడు దీన్ని ఏమంటామంటే హోమోజీనియస్. ఇఫ్ f of x is equal to 0, then this equation 2 becomes y of x is equal to, సో f ప్లేస్ లో 0 పెట్టాను, లాంబ్డా టైమ్స్ ఆఫ్ a to b k of x t y of t dt అవుతుంది. దీన్ని మనము హోమోజీనియస్ ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ కైండ్ అంటాము. రైట్. దిస్ ద ఇన్ఫర్మేషన్. ఇంతకంటే ఎక్కువ ఏం లేదండి దీనికి సంబంధించినవి. రైట్. ఇప్పుడు డిసెంబర్ 2023 సిఎస్ఆర్ లో ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనకు ఒక చిన్న ఫార్ములా, షార్ట్ కట్ ఫార్ములా ఉపయోగపడుతుంది. ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. e⁻ax into x² dx ఏమని రాయొచ్చు అంటే e⁻ax రాసిన తర్వాత, సో ఇక్కడ ఉన్న ఫంక్షన్ ఏంటి? x² రాసేసి బై x కోఎఫిషియంట్ ఇక్కడ రాయండి. ఈ పవర్ లో ఉన్నటువంటి x కోఎఫిషియంట్ x² బై a రాయండి. తర్వాత x² డెరివేటివ్ ఏంటిది? 2x బై a² రాయండి. 2x డెరివేటివ్ ఏంటిది? 2. అప్పుడు డినామినేటర్ ఇది పెంచండి, పవర్స్ a³. నెక్స్ట్ ఏం రాయాలి? 2 డెరివేటివ్ ఏమైతుంది? 0. స్టాప్. సో ఐ రిపీట్ వన్స్ అగైన్. e⁻ax into x² స్ట్రక్చర్ లో ఇచ్చినప్పుడు షార్ట్ కట్ ఫార్ములా e⁻x రాసి ఇక్కడ x² రాయండి. ఈ ఫంక్షన్ x² డెరివేటివ్ 2x, 2x డెరివేటివ్ ఏమవుతుంది? 2 అవుతుంది. డినామినేటర్ ఏం రాయంటే ఫస్ట్ a రాయండి. ఇక్కడ x కోఎఫిషియంట్ a, ఇది a² a³.
సైన్స్ ఎలా ఉండాలంటే ప్లస్ మైనస్ ఇలా ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ ఈ పవర్ ఎక్స్ ఇచ్చింది అనుకోండి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇచ్చింది అనుకోండి, దీన్ని వెరీ సింపుల్, ఈ పవర్ ఎక్స్ రాసేసి ఎక్స్ కోఎఫిషియంట్ 1 కాబట్టి డైరెక్ట్ మనం ఎక్స్ స్క్వేర్ రాయాలి. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుంది 2x అవుతుంది, 2x డెరివేటివ్ ఏమవుతుంది 2 అవుతుంది. డినామినేటర్ లో 1 కాబట్టి 1 అయినా 1 స్క్వేర్ అన్నా ఏమవుతుంది 1 అవుతుంది. ఈ విధంగా సింపుల్, అంటే తక్కువ టైంలో క్రాక్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పి ఇది ఒక షార్ట్ కట్ ఫార్ములా రాస్తుంది. రైట్, ఇకపోతే మనకు డిసెంబర్ 2023లో సిఎస్ఐఆర్ లో వాల్టర్ ఆఫ్ ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ మీద ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఉంది, ఎట్లా చేస్తాం దీన్ని చూడండి. ద వాల్యూ ఆఫ్ లాంబ్డా ఫర్ విచ్ ద ఇంటిగ్రల్ ఈక్వేషన్ y of x is equal to lambda times of 0 to 1 x square e power x plus t y of dt has a non-trivial solution. అని ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. రైట్, మరి ఈ సొల్యూషన్ ఏంటి? ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా, లాంబ్డా యొక్క ఏ విలువలకు ఇది నాన్ ట్రివియల్ సొల్యూషన్ కలిగి ఉంటుంది. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా దిస్ ఈక్వేషన్ హ్యాస్ ఏ నాన్ ట్రివియల్ సొల్యూషన్, ఇది క్వశ్చన్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, నౌ యు సీ ఇది ఏ టైప్? ఇది వాల్టర్ ఇంటిగ్రల్ ఈక్వేషన్, ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్. సో ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ లో లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ రెండు కూడా కాన్స్టెంట్స్ ఉంటాయి. లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ రెండు కూడా కాన్స్టెంట్ ఉంటాయి. ఓకే, ఇది ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్. ఈజ్ ఇట్ ఫస్ట్ కైండ్ ఆర్ సెకండ్ కైండ్? ఏ కైండ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతుంది? ఇక్కడ f of x వాల్యూ 0 కావడం అన్నా దిస్ ఈజ్ ఏ ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ కైండ్. దిస్ ఈజ్ ఏ ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ కైండ్. రైట్, మరి సొల్యూషన్ ఎలా చేస్తారో చూద్దాము. వెరీ సింపుల్ గా మనం ఎలా చేయొచ్చు, దీనికి ఎంత టైంలో సింపుల్ 2 minutes లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు, క్రాక్ చేసుకోవచ్చు. y of x is equal to given equation lambda times of 0 to 1 x square into e power x plus t. So x plus t into y of t dt. Right, this is our given question, given integral equation. Now ఇప్పుడు చూడండి, ఇందులో ఇప్పుడు మీరు చూసినట్లయితే what is k of xt? This is my k of xt. This is my x square into e power x plus t is the k of xt. This is y of t function అవుతుంది. సో f of x వాల్యూ 0 అయిపోయింది. రైట్, దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? y of x is equal to, so you take the constant terms before the integral lambda. ఇక్కడ with respect to integration with respect to t కాబట్టి x terms constant x square e power x కామన్ చేసినట్లయితే 0 to 1 e power t dt అవుతుంది. d power t y of t dt, e power t into y of t dt. రైట్, ఇందులో మనము lambda times of x square e power x, ఈ ఫంక్షన్ మొత్తాన్ని నేను సమ్ c1 అనుకుంటున్నాను, c1. So this is my equation 2 where c1 is equal to, what is my c1? Integral 0 to 1 e power t into y of t dt. So this is my equation 2. This is the equation 3. Yes, so right, where c1 is equal to integral 0 to 1 e power t dt. Now I am substituting this y of t value because of y of x is equal to this y of t, equation 2 observe కనుక చేస్తే y of x is equal to lambda into x square into e power x into c1. ఇప్పుడు దీని నుంచి ఎలా సింప్లిఫై చేయాలంటే 0 to 1 e power t, what is my y of t? y of x ఆల్రెడీ ఇక్కడ పైన ఉంది y of x వాల్యూ, అంటే జస్ట్ x by t పెట్టేస్తే అప్పుడు ఏమవుతుంది lambda t square e power t c1 అవుతుంది into dt. రైట్, నౌ దీన్ని సింపుల్ ఇంటిగ్రేషన్ చేసుకుంటూ పోవడమే. ఇక్కడ కాన్స్టెంట్స్ ఏమవుతాయి? కాన్స్టెంట్ ఏమవుతుంది? లాంబ్డా కాన్స్టెంట్, c1 కాన్స్టెంట్. టేక్ అవుట్ సైడ్ లాంబ్డా c1 ఇంటిగ్రల్ 0 to 1 e power t e power 2t t square dt. జస్ట్ నౌ మీకు ఇంతకుముందు ఒక ఫార్ములా ఇచ్చాను, e power 2x into x square dx మోడల్ కనుక తీసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వాడాలి. యాక్చువల్గా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ 2 times ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ తో వస్తుంది, లేదంటే డైరెక్ట్ వీ కెన్ అప్లై దిస్ ఫార్ములా e power 2x e power 2t అవుట్ సైడ్. ఫంక్షన్ ఏముంది ఇక్కడ? t స్క్వేర్ ఉంది. సో t స్క్వేర్ బై t స్క్వేర్ డెరివేటివ్ ఏంటిది? 2t. మళ్ళీ 2t డెరివేటివ్ ఏమవుతుంది? 2. ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ నెక్స్ట్ జారీ 0 కాబట్టి ఓకే. t స్క్వేర్ బై ఏం రాయని చెప్పాను? x కోఎఫిషియంట్ t కోఎఫిషియంట్ ఇక్కడ 2 రాసుకుంటాను, ఇక్కడ 2 స్క్వేర్ రాస్తాము, ఇక్కడ 2 రాస్తాము. సో e power 2t ఫంక్షన్ t స్క్వేర్ రాయండి, డిఫరెన్షియేట్ చేయండి, ఇలా వస్తుంది. లేదు అంటే యూ కెన్ అప్లై ఫర్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఇన్ ట్వైస్ 0 to 1 minutes. Now apply the upper limit by using fundamental theorem of calculus. అయిపోతుంది e power 2 into 1 e power 2. 1 అప్లై చేసినప్పుడు ఇది 1/2 అవుతుంది, ఇక్కడ 1/1 2 క్యాన్సిల్ అవుతుంది, అగైన్ 1/2 ప్లస్ 2 క్యాన్సిల్ అవుతుంది, 1/4 అవుతుంది. మైనస్ 0 లోయర్ లిమిట్ అప్లై చేస్తే e power 0 1 అవుతుంది, 0 మైనస్ 0 ప్లస్ 2/8 అంటే 1/4 అవుతుంది.
right? This is the value of C1. Actually, the C1 value. C1 is equal to lambda C1 of, so ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. E square into 1 by 4, E square by 4 minus 1 by 4. Right? Don't cancel both sides C1, C1. Okay. So now I'm writing C1 minus lambda C1 times of E square minus 1 by 4 is equal to 0. If I take C1 common, 1 minus lambda times of E square minus 1 by 4 of this is equal to 0. This is my equation. So now what you asked the question, non-trivial solution. Non-trivial solution. If ఈ ఈక్వేషన్ కనుక మనం 4 ఏదో నెంబర్ ఇచ్చుకున్నాం అనుకోండి 4 అనుకున్నట్లయితే if C1 is equal to 0 అనుకోండి, if C1 is equal to 0, then what happens? If C1 is equal to 0, then from our equation 2, ఈ పైన ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్ కనుక చూసినట్లయితే ఈ ఈక్వేషన్ చూడండి, if C1 is equal to 0, if C1 is equal to 0, y of x ఏమవుతుంది? lambda into x square into e power x into 0, మొత్తం y of x వాల్యూ 0 అవుతుంది. From equation 2 y of x is equal to 0. So y of x is equal to 0 in the this is the trivial solution. This is the trivial solution. But he asked to find non-trivial solution. So go for C1 not equal to 0. If C1 is not equal to 0, మనకు కావాల్సిన non-trivial solution కాబట్టి ఇది తీసుకోవచ్చు. Y of x is equal to 0 కాదు. C1 is not equal to 0, then అప్పుడు ఏమవుతుంది? From 4 product is equal to 0, C1 not equal to 0 కాబట్టి 1 minus lambda times of E square minus 1 by 4 is equal to, must be equal to 0. This must be equal to 0. This is lambda times of E square minus 1 by 4 is equal to 1 అవుతుంది. Lambda is equal to 4 by E square minus 1. So for what values of lambda, the given integral equation has a non-trivial solution. అంటే lambda is equal to 4 by e square minus 1 value కు ఇది non-trivial solution ని కలిగి ఉంటుంది. Now you check the options, which one is the correct one. So this is 4 by 1 plus e square, this is 4 by e square minus 1. Actually e square minus 1, this is the C option. C is the correct. Remaining 3 options are discard because of it is single option question కాబట్టి ఒకటే option correct ఉంటుంది. So option C is the correct. Option C is the correct. The remaining 3 are wrong. So ఈ విధంగా వాల్టెరా కానీ ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు సొల్యూషన్ ని సింపుల్ గా కనుక్కోవచ్చు. సో లాంబ్డా వాల్యూ కనుక్కోవడానికి ఇది ట్రివియల్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ అన్నప్పుడు ఈ రకంగా చేయాలి. సో నెక్స్ట్ దాంట్లో నేను వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ మీద ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చాడు, అసలు వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఎలా ఉండబోతుంది, దీంట్లో ఫస్ట్ కైండ్ సెకండ్ కైండ్ ఎలా ఉంటాయి ఈక్వేషన్, హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ ఎలా ఉంటుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించిన క్వశ్చన్స్ మళ్ళీ పెడతాను. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి, అది త్వరలో మేము మీకు అప్లోడ్ చేస్తాము.